చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 తుపాకీలు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో 2 నిందితులు ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. వారిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. పొగ బాంబులు ప్రత్యేక బలగాలను తరలిస్తున్నారు. చిత్తూరు గాంధీ రోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగల ముఠ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఇంకోండి చిత్తూరుకు సంబంధించినటువంటి ఇవాళ ఉదయం 7:30 గంటల ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఒక ఇష్యూ కూడా జరగడం జరిగింది. స్థానిక గాంధీ రోడ్ లో ఉన్నటువంటి పుష్ప కిడ్ షాపింగ్ సెంటర్ లోకి కూడా దాదాపు 6 మంది దొంగలు చొరబడ్డారు. చొరబడినటువంటి ఈ యొక్క దొంగలు వాళ్ళ యొక్క గోడ దూకి తప్పించుకున్నటువంటి వ్యవహారం అయితే చేశారు. అక్కడ ఉన్నటువంటి షాపు యజమాని చంద్రశేఖర్ పూర్తిగా కూడా అప్రమత్తమయ్యాడు. వాళ్ళందరినీ కూడా దొంగలు ఎవరైతే 6 మంది చొరబడ్డారో వాళ్ళందరినీ కూడా లోపల, అంటే ఒక ఖాళీ ప్లేస్ ఉన్నటువంటి ఒక రూమ్ లో కూడా షట్టర్ వేసి బయటకు రానియకుండా వాళ్ళందరినీ కూడా లోపల బందోబస్తు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విషయాన్ని, తన ఇంట్లో దొంగలు చొరబడ్డారనే విషయాన్ని స్థానికంగా కూడా ఇమ్మీడియట్లీ యొక్క పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. రంగంలోకి దిగినటువంటి పోలీసులు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఇంట్లోకి చొరబడ్డారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సినిమా తరహాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సీన్ చిత్రీకరించేలాగా కూడా అక్కడ ఉన్నటువంటి సహాయంతో కూడా రెస్క్యూ ఆపరేషన్లు కూడా పోలీసులు ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం కూడా ఇప్పటివరకు 4 వ్యక్తులను కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మరో 2 పట్టుకునేటువంటి ప్రయత్నం అయితే కూడా చేస్తున్నారు. దాదాపు వాళ్ళ దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే 2 గన్నులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలానికి భారీగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడం జరుగుతుంది. చిత్తూరులో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు తమిళనాడుకు సంబంధించిన వాళ్ళ, కర్ణాటకకు సంబంధించినటువంటి దుండుగుల అనేటువంటి కూడా పోలీసులు పూర్తిగా కూడా విచారణ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే. అంటే ఈ యొక్క బిల్డింగ్ భవనం ఏదైతే ఉందో, ఈ యొక్క పుష్ప హాల్ కి సంబంధించిన భవనం ఏదైతే దాని పక్కన కూడా IDBI బ్యాంక్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది వచ్చినటువంటి దొంగలు ఈ యొక్క యజమాని చంద్రశేఖర్ ని ఏమన్నా హతమార్చడానికి వచ్చారా? అదే విధంగా మనం ఇంకో కోణంలో మనం చూసుకుంటే IDBIకి సంబంధించినటువంటి బ్యాంకుని రాబరీ చేయడానికి వచ్చారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అంటే జరిగినటువంటి యొక్క సంఘటన ఏదైతే ఉందో తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రాంత ప్రజలందరినీ కూడా తీవ్ర భయాందోళన కూడా కలచవేసినట్టు మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.